భారతి గారితో మీరెప్పుడైనా అనుబంధం ఉందా? అంటే మాట్లాడటం గాని అట్లా ఏమన్నా? యాక్చువల్‌గా నేను మైదుకూరులో కెనాల్ వర్క్స్ చేస్తునేవాడిని నా హ్మ్. చిన్న వయసులో. సో, రెగ్యులర్‌గా భారతి గారు అప్పుడు పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఓకే. సో, ఆమె పులివెందుల కడపకు పోతుండేది. సో, నేను దారిలో దిగుతుండేది. హ్మ్. అట్లా చానా సార్లు ట్రైన్‌లో కూడా కలిసాము. హ్మ్. బట్ అంత క్లోజ్‌నెస్ అయితే ఏం లేదండి. హ్మ్. వారు మంచివారని మాత్రం నేను విన్నాను. హ్మ్. అందరు స్నేహితులందరూ వారి గురించి అయితే బాగా అంటే మాట్లాడతారు. దేర్ ఇస్ నో ఇప్పుడున్న డౌట్. రాజకీయాల్లో జగన్‌ని నడిపించేది భారతీయే వెనకుండి అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. దానిపై మిమ్మల్ని ఏంటో అడుగుదామని చెప్పండి. పాసిబిలిటీ అండి. ఎందుకంటే మనకు తెలియని వాటిలలో మనం మాట్లాడకూడదు. అవును. కానీ పాసిబిలిటీ ఉంది. ఎందుకు అనంటే హ్మ్. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది. అవును. సో బెయిల్ కూడా మీరు కొన్ని రోజుల్లోనే ఉండగలుగుతారు. హ్మ్. తర్వాత కేసెస్ ఫేస్ చేయాలి. హ్మ్. సో వారు మేనేజ్ చేసిన విధంగా ఇన్ని రోజులు ఆపగలిగినారు. హ్మ్. కానీ ఇంకా ఆపే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అయితే ఏముంది, వేరే వాళ్ళు పెట్టిన పిటిషన్స్ అయితే ఏముంది, సుప్రీం కోర్ట్ చెప్పింది అయితే ఏముంది, వీటిని ఇమీడియట్గా టేక్ యాక్షన్ అండ్ క్లోజ్ ద కేసెస్ అవును. అని. సో ఇప్పుడు అవన్నీ వస్తే హ్మ్. దాంతో ఉండే ఎవిడెన్సెస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి హ్మ్. కేసెస్ పైన హ్మ్. వారి కన్విక్షన్ బరి అరెస్ట్ అయ్యే పరిస్థితి అయితే క్లియర్గా ఆ థ్రెట్ అయితే ఉంది. హ్మ్. సో ఆ పరిస్థితి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ కేస్ మళ్ళా రీఅరెస్ట్ అయ్యి కన్విక్షన్ పడితే హ్మ్. అండ్ రాజకీయాల్లో లేని పరిస్థితి ఉంటే హ్మ్. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఏం కావాలా? తల్లి చెల్లిని పంపించేశారు. అవును. ఇంకెవరు ఉండరు? హ్మ్. ఇంక మిగిలిండేది ఈ 4-5 పాలేగాళ్ళు. హ్మ్. ఈ పాలేగాళ్ళ చేతుల్లోకి పెట్టేదానికి వారు ఒప్పుకోరు కదా. అవును. సో ఇంక వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్? హ్మ్. భారతి గారు హ్యాస్ టు ఇది హ్మ్. బహుశా రాజకీయంగా ఒక అనాలిసిస్ చేస్తే హ్మ్. నేనేం అంటులేదు, కానీ దిస్ లైక్లీహుడ్ ఇస్ దేర్ అనొచ్చు. ఇప్పుడు మీరన్నట్టు ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన పైన ఉన్న కేసులు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి విషయానికొస్తే ఎటువంటి నిరూపితం కాని కేసు ఇది. స్కిల్ కేస్ అనేది. దీన్ని కేసు వాయిదా పడుతూ వస్తోంది. దీనికి వెనుక ఏంటి అసలు ఆంతర్యం అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసెస్ నాకు కొంచెం లా ఇంట్రెస్ట్ సబ్జెక్టు, ఓకే. అందుకని నేను బాగా డెప్త్లోకి పోయి చదువుతాను. సరే. లాట్ ఆఫ్ ద కేసెస్ వారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించేది ఏంది, దర్ బేస్డ్ ఆన్ సమ్ స్టేట్మెంట్స్. ఓకే. స్టేట్మెంట్స్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ క్రిమినల్ లా. హ్మ్. ఎవరినో మీరు ఒత్తిడి పెట్టి ఆ. వాళ్ళ చేత స్టేట్మెంట్ తీసుకుంటే అది ఎవిడెన్స్గా అడ్మిసిబుల్ కాదు. హ్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ అ బ్లండర్ హియర్. ఓకే. రెండోది, ఇప్పుడు ఈ అమౌంట్ ఇచ్చినారు లేకపోతే ఈ అమౌంట్ పేమెంట్స్ హ్మ్. అయినాయి అని అంటున్నారు కదా. హ్మ్. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు హ్మ్. ఇట్ ఈస్ అ గవర్నమెంట్స్ పాలసీ ఆర్ గవర్నమెంట్స్ డెసిషన్. ఓకే. మీరు ఏ ఒక్క పర్సన్కి దాన్ని చెప్పి ఇది తప్పు అనేదానికి లేదు. హ్మ్. సిమిలర్గా ఏమైంది, అది మీరు మళ్ళా అసెంబ్లీలో అప్రోప్రియేషన్స్ పెట్టి పాస్ చేసినప్పుడు Hmm. దట్ మీన్స్ ద అసెంబ్లీ ఆల్సో హ్యాస్ పాస్ దట్ ఎక్స్పెండిచర్. హ్మ్. సో వన్ ప్లేస్ గవర్నమెంట్ has passed, as a cabinet has passed, Hmm. then supported by the assembly. Legislative democracy లో Hmm. ఈ ప్రాసెస్ని మీరు ఎట్ట తప్పు పట్టగలుగుతారు? Hmm. దేర్ ఇస్ నో ఛాన్స్ కదా. అవును. సో మీకు కరప్షన్ జరిగింది అని అంటే ఏదన్నా ఒక ఆస్పెక్ట్ దాని దగ్గర తీసుకున్నారు అట్లా అంటే ఎస్ యూ క్యాన్ ఫైండ్ ఫాల్ట్. బట్ ఈ సిస్టంలో ఐ డోంట్ థింక్ దే విల్ బి సక్సెస్ఫుల్. వాళ్ళు ఇబ్బంది పెట్టేదానికి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి, టార్చర్ చేసేదానికి పనికొచ్చిందే కానీ వాళ్ళ కేసులు నిలవవు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద మాత్రము పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంది. సో దే ఆర్ టోటలీ డిఫరెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు లా ఇంట్రెస్ట్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. చంద్రబాబు గారి కేసు వాదించే లాయర్లకి గంటకి లక్షల్లో ఇచ్చారని విన్నాము కదా. అది అంత ఉంటుందా సార్ లాయర్లకి? గంటల్లో లక్షల్లో ఇచ్చే ఎందుకు అంత ఉంటుంది సార్? సుప్రీంకోర్టు లాయర్లు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దట్ ఈస్ అ లకూనా ఇన్ అవర్ సిస్టమ్ అండి, లీగల్ సిస్టమ్. ఈ రోజు మీరు చూస్తే లోవర్ కోర్ట్స్లో న్యాయం జరగకపోతే మీరు హైకోర్టుకు పోతారు. హైకోర్టులో మీకు న్యాయం జరగలేదని మీరు అనుకుంటే సుప్రీంకోర్టుకు పోవాలి. అసలు సుప్రీంకోర్టు ఉండేది ఢిల్లీ. ఈ రోజుల్లో ఢిల్లీకి మనలాంటి వాళ్ళం ఈ నుంచి మా అనంతపురం నుంచి ఎవడన్నా పోయి రావాలంటే ఎంత ఖర్చు కావాలా? సరే పోనీ అంత దూరం పోయినాడు. ఈ సీనియర్ లాయర్లను పెట్టుకుంటేనే జడ్జిలు ఇంటర్ అనేది ఒక నమ్మకం ఈరోజు కలిగించినారు. ఆ సీనియర్ లాయర్లు 25 లక్షలు 50 లక్షలు ఒక్కొక్క హియరింగ్కి అని అంటుంటే ఇంక ఏడపోవాల మామూలు వాళ్ళు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ విచ్ పీపుల్ హ్యావ్ టు లుక్ ఇన్. సామాన్య ప్రజలకు ఎట్లా ఉంటుంది? అసలు నన్ను అడిగితే సుప్రీం కోర్ట్ బెంచెస్ స్టేట్స్ లో కూడా ఒక బెంచ్ పెట్టాలా? ఎందుకు ఢిల్లీ దాకా పోవాలా మనం చెప్పండి న్యాయం కొరకు? ఆ న్యాయం కొరకు ఆ అయ్యే సమస్య కన్నా 10 అంతలు ఖర్చు పెట్టే పరిస్థితులు వచ్చినాయి అని అంటే న్యాయం జరిగినట్ట. సో ఖచ్చితంగా ఈ సిస్టంలో దెర్ ఇస్ అ ఫాల్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. బట్ ఏం చేస్తాం? సో అటువంటి సీనియర్స్ పెట్టినా కానీ వీళ్ళు చేసే క్రూకెడ్నెస్తో అన్ని రోజులు పెద్ద ఆయనని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే ఎవరన్నా జూనియర్ని పెడితే ఆ జడ్జి ఏమో అని చెప్పే
భయం అయితే ఉంది కదా. అవును. సో అందుకని ఐ మీన్ ఈ సిస్టంలో ఉండే ఇది, సో ఎవరున్నా ఆ కష్టాల్లో ఈ రూట్లో పోవాల్సింది.